ఈటీ ఎక్స్క్లూజివ్. ఏ సర్టిఫికెట్ కావాలని దర్శక నిర్మాతలే సెన్సార్ బోర్డు సభ్యులను అడుగుతున్నారా? తమ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ కోరి మరీ తెచ్చుకుంటున్నారా? అదేంటి, ఏ వస్తే వాళ్ళకే కదా నష్టం అనుకుంటున్నారు కదా. అందులో కూడా బిజినెస్ స్ట్రాటజీ ఉంది తెలుసా. ఈ మధ్య కాసుల వర్షం కురిపించిన సినిమాలన్నీ ఏ సర్టిఫికెట్ తీసుకున్నవే. మరి ఈ నయా బిజినెస్ ట్రెండ్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేద్దాం. ఏ సర్టిఫికేట్ సినిమాల టైం నడుస్తోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు చెప్తున్నా థియేటర్స్ మాత్రం పిల్లా పెద్దలతో నిండిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా అడల్ట్స్ ఓన్లీ అని సెన్సార్ బోర్డు చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 100 కోట్లు వసూలు చేసిన యానిమల్, సలార్ సినిమాలకొచ్చింది ఏ సర్టిఫికేటే. సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే అందులో ఏదో ఉందనే ఆసక్తి ఆడియన్స్లోనూ పెరిగిపోతుంది. అదే కలెక్షన్స్ పెంచేస్తుంది. సలార్, యానిమల్ మాత్రమే కాదు, లాస్ట్ ఇయర్ బేబీ కూడా ఏ సర్టిఫికేట్తో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా డబుల్ స్మార్ట్ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఆగస్టు 15న రానుంది ఈ చిత్రం. అభ్యంతరకర డైలాగ్స్, మితిమీరిన హింస, బోల్డ్ కంటెంట్ ఉన్నప్పుడే ఏ సర్టిఫికేట్ ఇస్తుంది సెన్సార్ బోర్డ్. ఈ లెక్కన డబుల్ స్మార్ట్లో ఈ డోస్ ఎక్కువగానే ఉండబోతోందన్నమాట. చిత్రం ఏంటంటే అలాంటి సినిమాలకే ఈ మధ్య గిరాకీ పెరిగింది. కొన్ని సినిమాలకు నిర్మాతలే అడిగి మరీ ఏ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ అంటేనే భయపడే నిర్మాతలు ఇప్పుడు అదే కావాలంటున్నారు. ఈ సర్టిఫికేట్ వల్ల ఓపెనింగ్స్ పెరుగుతున్నాయనేది కాదనలేని నిజం. కానీ ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ఇండస్ట్రీకి అది చెడు చేసే అవకాశం ఎక్కువ అనేది విశ్లేషకుల భావన. మరోవైపు 15 ఆగస్టుకొస్తున్న మిస్టర్ బచ్చన్, ఆయ్ సినిమాలు యూపీఏ సర్టిఫికేట్తో వస్తున్నాయి. రాజాసాబ్ని కావాలని తక్కువ అంచనాలతో తీసుకొస్తున్నారా? ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాని కావాలని తక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారా? అండర్ డాగ్గా ఉండడం రాజాసాబ్కి మంచిదేనా? వీటిపై డైరెక్టర్ మారుతి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు నిర్మాత టీవీ విశ్వప్రసాద్ కూడా సమాధానమిచ్చేశారు. మరి రాజాసాబ్పై ఆయన ఏమంటున్నారో చూడాలనుందా? అయితే లెట్స్ వాచ్. ప్రభాస్ సినిమా అంటేనే 100 కోట్లు 1000 కోట్లు అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు. టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర ఆయన సినిమాలు చేసే రచ్చ కూడా అలాగే ఉంటోంది. నెగిటివ్ టాక్తోనే సాహో, ఆదిపురుష్ లాంటి సినిమాలు 400 కోట్ల వరకు వసూలు చేశాయి. ఇక టాక్ బాగుంటే వసూళ్లు ఎలా ఉంటాయో సలార్, కల్కి చూపించాయి. ప్రభాస్ రీసెంట్ సినిమాలన్నింటి మధ్యలో రాజాసాబ్ని చూస్తుంటే కాస్త చిన్న ప్రాజెక్ట్ అనిపిస్తుంది. పైగా మారుతి దర్శకుడు కావడంతో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా చేస్తున్నారు అనుకున్నారంతా. కానీ రాజాసాబ్ కూడా చిన్న సినిమా కాదంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో రాజాసాబ్ ముచ్చట్లు చెప్పుకొచ్చారీన. రాజాసాబ్ సినిమాని అందరూ అండర్ డాగ్గా చూస్తున్నారని, అది తమకే అడ్వాంటేజ్ అంటున్నారు విశ్వప్రసాద్. ప్రభాస్ గత సినిమాలకు ఇది ఏమాత్రం తగ్గదని, భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, గ్రాఫిక్స్ భారీగా ఉంటాయని తెలిపారు విశ్వప్రసాద్. రిలీజ్ తరువాత సినిమానే గట్టిగా మాట్లాడుతుందన్నారీయన. వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కి రాజాసాబ్ నిజంగా రిలీఫ్ లాంటి సినిమానే. ఎందుకంటే ఇందులో చాలా కాలం తర్వాత లవర్ బాయ్లా కనిపిస్తున్నారు ప్రభాస్. హారర్ కామెడీగా రాజాసాబ్ వస్తోంది. ముందు సంక్రాంతికి ప్లాన్ చేసిన సమ్మర్కి రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది ఈ మూవీ. రిలీజ్ల టైం అయిపోయింది. పాత సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేయడం వేస్టికా? అనవసరంగా క్లాసిక్స్ని ఖరాబ్ చేస్తున్నారు అంటూ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడొస్తుంది ఒక సినిమా, వచ్చి రఫ్ఫాడించేస్తుంది. దాంతో అందరి అంచనాలు మారిపోతాయి. ఇప్పుడు అలా వచ్చిన మూవీనే మురారి. రిలీజ్ల్లో రికార్డులకు తెరతీశాడు సూపర్ స్టార్. మరవేంటో చూద్దాం. థియేటర్స్ దగ్గర ఆ గోలేంటి, ఆ రచ్చేంటి? ఎవరైనా చూస్తే కొత్త సినిమా రిలీజ్ అయిందేమో అనుకోవాల్సిందే. అలా ఉంది మురారి రిలీజ్ కు మహేష్ బాబు అభిమానులు చేసిన రచ్చ. అసలు మురారి రిలీజ్ ఏంటి? ఈ సినిమా రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు అన్నారంతా. కానీ చాలా రోజుల తర్వాత రిలీజ్ కున్న రేంజ్ ఏంటో ఈ సినిమా మరోసారి చూపించింది. మురారి ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మురారి ఫస్ట్ డే 5.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో రిలీజ్ సినిమాలకు ఇదే హైయెస్ట్. దీనికి ముందు బిజినెస్ మ్యాన్ 5.25 కోట్లు ఉండేది. ఖుషి 4.15 కోట్లు, సింహాద్రి 4 కోట్లు మొదటి రోజు వసూలు చేశాయి.
జల్సా 3.20 కోట్లు, ఒక్కడు 2 కోట్ల వరకు మొదటి రోజు వసూలు చేశాయి. నైజాంలో ఏకంగా 2.92 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాడు మురారి. అలాగే మిగిలిన ఏరియాల్లోనూ మంచి వసూళ్లే వచ్చాయి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రిలీజ్ చేస్తున్నారు. మురారి కలెక్షన్లు చూశాక ఇంద్ర మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా అప్పుడు సినిమాలేమీ లేవు. మొత్తానికి రిలీజ్లకు మురారి ఊపిచ్చింది. మాస్ సినిమాలు చేసి తనలో ఒక మంచి క్లాస్ హీరో ఉన్నాడు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు రామ్. ఎనర్జీ మొత్తాన్ని విలన్లను లేపేయడానికే వాడేస్తున్నారు. అందుకే కొన్ని రోజులు కత్తులు కటార్లు కాకుండా పూలు, అమ్మాయిల వైపు చూడాలని ఫిక్స్ అయిపోయారు ఈ హీరో. చాన్నాళ్ల తరువాత అద్దరిపోయి ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నారు రామ్. మరి దానికి దర్శకుడు ఎవరో తెలుసా? హ్యావ్ ఎ లుక్. రామ్ను మరీ ఇలా మాస్గా చూడ్డం కంటే కాస్త క్లాస్గా చూడ్డానికే ఇష్టపడుతుంటారు అభిమానులు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే రెడీ, నేను శైలజలో ఉన్న రామ్ మాకు కావాలి అంటున్నారు. అయితే కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు రామ్. 2018లో హలో గురు, ప్రేమ కోసమే తర్వాత పూర్తిగా మాస్కే పరిమితమైపోయారు ఎనర్జెటిక్ స్టార్. స్మార్ట్ శంకర్తో మాస్లో మామూలుగా ఫాలోయింగ్ రాలేదు రామ్కు. ఈ సినిమా 40 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఆ తర్వాత రెడ్ పర్లేదు అనిపించింది. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం డబుల్ స్మార్ట్తో వస్తున్నారు రామ్. ఇది కూడా పూరి మాక్ యాక్షన్ సినిమాగానే. ఆగస్టు 15న విడుదల కానుంది డబుల్ స్మార్ట్. డబుల్ స్మార్ట్ తర్వాత కొన్నాళ్లు మాస్కి బ్రేక్ ఇస్తున్నారు రామ్. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి క్లాస్ కామెడీ తెరకెక్కించిన మహేష్ బాబు దర్శకత్వంలో ఫ్యామిలీ సబ్జెక్ట్కు ఓకే చెప్పారీనా. ఇది పూర్తిగా క్లాస్ సినిమా. లుక్ కూడా ఇప్పటికే మార్చేశారు రామ్. ఏదేమైనా చాలా రోజుల తర్వాత రామ్లోని లవ్ బాయ్ బయటికి రాబోతున్నాడన్నమాట. హాలీవుడ్ సినిమాలు మన దగ్గర ఎవరు చూస్తారు? చూసినా మన సినిమాల్ని డామినేట్ చేసే సత్తా వాటికి ఉంటుందా అనుకుంటూ ఉంటాం కదా. కానీ కొన్ని సినిమాలు వచ్చినప్పుడే తెలుస్తుంది మనోళ్ళు కూడా కొంచెం ఆలోచించాలని. అలాంటి సినిమానే ఇప్పుడు ఒకటి వచ్చేస్తోంది. దాని ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆర్ఈ సౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ? హాలీవుడ్ సినిమాలే అయినా మార్వెల్ మూవీస్, సూపర్ హీరో సినిమాలకు మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే మొన్నొచ్చిన డెడ్ పూల్ అండ్ వూల్వరిన్ కూడా 150 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇక్కడ తాజాగా మరో క్రేజీ సినిమా ట్రైలర్ వచ్చేసింది. అదే ముఫాసా ది లయన్ కింగ్. 2019లో వచ్చిన లయన్ కింగ్ కి ప్రీక్వెల్ ఇది. 5 ఏళ్ల కిందే ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది లయన్ కింగ్. అప్పట్లోనే ఈ సినిమా 160 కోట్లు వసూలు చేసింది ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా 11,400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కథ బాహుబలిని పోలి ఉంటుంది. కుర్చీ కోసం లయన్ బ్రదర్స్ మధ్య సాగే పోరు ఇది. అన్నను చంపి తమ్ముడు సింహాసనం తీసుకుంటాడు. తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్స్ పరంగా టాప్ నాచ్ లో ఉంది ముఫాసా. డిసెంబర్ 20ని రిలీజ్ కానుంది ఈ చిత్రం. ఇండియాలో కూడా ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. క్రిస్మస్ సమయంలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కానుంది. చూడాలిక ఈ పోరు ఎలా ఉండబోతుందో. అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది. అవతార్ 2 నీళ్లలో నడిపించేశారు. మరి అవతార్ 3 ఎలా ఉండబోతుంది? పార్ట్ 3ని జేమ్స్ కామెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా? పంచభూతాలే అవతార్కి పునాది కాబోతున్నాయా? ఈ ఫ్రాంచైజీలో 3వ భాగం నేపథ్యంపై జేమ్స్ కామెరూన్ ఎలాంటి క్లారిటీ ఇచ్చారో చూద్దాం. పేరుకు హాలీవుడ్ సినిమా అయినా ఇండియాలోనూ రఫాడిస్తూ ఉంటాయి జేమ్స్ కెమెరూన్ సినిమాలు. ఈయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేశాయి. అంతెందుకు, ఏడాదిన్నర కింద అవతార్ 2 కూడా ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో కెమెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడు అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2. జేమ్స్ కెమెరూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుండే తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేశారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్లల్లో ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కెమెరూన్.
మూడో భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతోంది. తాజాగా అవతార్ 3 అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందులో భాగంగా పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ ని పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే 2 కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్టుగా తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండారోలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి నేల, నీరు, నిప్పు అయ్యాయి. ఇక ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి. సో చూసారుగా, ఇవి ఈటీ ఎక్స్క్లూజివ్ విశేషాలు.